పోయిన పాట ముందు 15వ వచనం వరకు ధ్యానం చేశాం. ఈరోజు మరికొన్ని విషయాలు బైబిల్ స్టడీలో నుండి మనం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పిల్లల పౌలు ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో దేవుని ఆలయమును గురించి, దేవుని ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిమిలర్గా అంటే ఇదే భావనతో కూడిన మరొక వచనం 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుకున్నాం పిల్లలు. చాలు. అక్కడ చదువుకున్నటువంటి ఆ 2 వచనాలు, ఇక్కడ చదువుకున్నటువంటి ఒక్క వచనం మనం పరిశీలన చేసినప్పుడు చిన్న చిన్న మార్పులతో ఈ వచనాలు మనకు కనబడతాయి పిల్లలు. ఈ 5వ అధ్యాయం 3వ అధ్యాయం 16-17 వచనాలు ప్లూరల్గా అంటే బహువచనంతో పౌలు రాశాడు. 6వ అధ్యాయం 19వ వచనంలో సింగులర్ అంటే ఏకవచనంలో రాయబడి ఉంది. విశ్వాసులు, విశ్వాసి అనే పదాలు మనం ఇక్కడ చూస్తాము ప్రియులారా. ఈ 6వ అధ్యాయం 19వ వచనంలో విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భాగం అది. ఏ సందర్భంలో అది చెప్పబడింది అని అంటే 18వ వచనంలో చూస్తాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ప్రియులారా, విశ్వాసి యొక్క దేహము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే ఆ దేహములో దేవుని యొక్క ఆత్మ నివసిస్తాడు. కాబట్టి దేహాన్ని జారత్వము అనేటువంటి పాపానికి, వ్యభిచారము అనేటువంటి పాపానికి అప్పగించవద్దు అన్నట్టు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ కొరింథీ సంఘంలో అనేక మంది జారత్వం అనేటువంటి పాపంలో ఉండేవాడు, వ్యభిచార సంబంధమైన పాపంలో ఉండేవాడు. అలా ఉండి దేవుణ్ణి అనేకులు నమ్ముకున్నట్టుగా కూడా మనం చూస్తాము ప్రియులారా. కనుక అనేక విషయాలు పౌలు సంఘంలో ఉన్నటువంటి వారికి రాస్తా ఉన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొనిన పిమ్మట నమ్ముకొనినటువంటి మన దేహములు దేవుని యొక్క ఆత్మకు ఆలయాలుగా ఉన్నాయి. కనుక ఈ దేహము పరిశుద్ధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
14 వచనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రతి విశ్వాసి తన దేహము విషయములో పరిశుద్ధతను కలిగి ఉండుట అనేది అవసరం. దేవుని ఆత్మ మన దేహములో నివాసం చేస్తాడు కనుక we need to have the holiness of God because the Spirit of God dwells in us. కాబట్టి మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇంకా 20వ వచనంలో ఏమన్నాడు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20లో విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి వ్యక్తిగత జీవితంలో విశ్వాసి తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే దేవుని ఆత్మ ఆ శరీరంలో నివసిస్తాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి మనము మన దేహములతో దేవుణ్ణి మహిమపరిచేవారంగా ఉండాలి అన్నది ఇక్కడ చూస్తాం ప్రియారు. 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇక్కడ ప్లూరల్ చెప్తా ఉన్నాడు. అంటే బహువచనం అన్నమాట. అంటే సంఘం అంతటిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేహం అనే మాట మనకు కనబడదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఇది సంఘానికి సంబంధించింది ప్రియులారా. సంఘము అనేటువంటిది దేవునికి ఆలయముగా ఉన్నది. ద చర్చ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సంఘము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. నివాసం చేస్తూ ఉంటాడు, ప్రార్థనలో నడిపిస్తాడు, వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి సంఘాన్ని ఎవరు పాడు చేయొద్దు అనేది ఇక్కడ మనము నేర్చుకోవాలి. సంఘాన్ని ఎవరు పాడు చేయవద్దు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య కొద్దిమంది విరోధులు లేచారు. విరోధులు లేచి ఏం చేశారు అంటే ఇశ్రాయేలీయుల్లో కలవరాన్ని కలిగించారు. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోచించుకొని ఇక్కడ ఒక కొద్దిమంది పేర్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరెవరు అంటే ఎవరెవరున్నారు? కోరాహు ఉన్నాడు, తర్వాత దాతాను ఉన్నాడు, అభిరాము ఉన్నాడు, ఓనును ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఏం చేశారు అంటే మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఆలోచించడం ప్రారంభించారు. అలా ఆలోచిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి సమయంలో మోషే వాళ్ళని పిలిచాడు. అయ్యా మీరు రండి మాట్లాడతాము అని పిలిస్తే వాళ్ళు దాన్ని ధిక్కరించారు ప్రియులారా. 13వ వచనం. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము
కావాలన్నా దే సాట్ ద అథారిటీ ఓవర్ పీపుల్. మనుషుల పైన వాళ్ళు అధికారాన్ని ఆశించారు. సంఘంలో కొద్దిమంది అధికార దాహాన్ని కలిగి ఉంటారు ప్రియులారా. అలాంటి కోవకు సంబంధించిన వాళ్ళు ఈ దాతాను, అభిరాము, కోరహు వాళ్ళని వాళ్ళ కుటుంబాలను మృంగివేసినట్టుగా ఆ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులారా. చూడండి, అదే 16వ అధ్యాయము 31వ వచనం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించారు. సమాజములో ఉండకుండా, దేవుని యొక్క సమాజంలో ఉండకుండా వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. దేవుని సమాజములో మోషే అహరోనులకు వ్యతిరేకంగా నిలుచుట వలన, అధికార దాహాన్ని కలిగి ఉండటం వలన, సేవకులను ధిక్కరించుట వలన, చెడ్డ మాదిరి పెట్టుట వలన, సంఘంలో ఒక విధమైనటువంటి కీడును తీసుకొచ్చే ప్రయత్నాలు చేయటం వలన వాళ్ళు ఏమైపోయారు అంటే భూమి నెరవేర్చి పాతాళంలోనికి ప్రాణాలతోనే పడవేయబడ్డారు. కాబట్టి సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటే నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ నమ్ముకునేటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క చెడ్డ మాదిరిని బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుని నుంచి ఎవ్వరు కూడా దూరం కాకూడదు ప్రియులారా. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక అధికారికి సువార్త ప్రకటిస్తాడు. ఆ అధికారి దగ్గర ఒక అతను గారడి చేసే వ్యక్తి ఉంటాడు. ఈ అధికారి ఎక్కడ మారు మనసు పొందుతాడు అనేసి ఆ గారడి చేసే వ్యక్తి, అతని పేరు ఎలుమా, అతను ఏం చేస్తాడంటే ఏ విధంగానైనా సరే అధికారి దేవుని మీద విశ్వాసం ఉంచకూడదు అని ప్రయత్నం చేస్తాడు. చూడండి, అపోస్తుల కార్యములు అలా ప్రయత్నించినప్పుడు ఏమైందో ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బరుయేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడై పెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. పౌలును బర్నబాను ఎదిరిస్తా ఉన్నాడు. ఎందుకు ఎదిరిస్తా ఉన్నాడు? ఈ యొక్క పెర్గి పౌలు దేవుని యందు విశ్వాసము ఉంచకూడదు. దట్ ఈస్ హిస్ కాన్సెప్ట్. విశ్వాసంలో నుంచి తొలగించాలనే ప్రయత్నం చేశాడు ప్రియులారా. అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పింది. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. కనుక ఎవ్వరిని కూడా ప్రియులారా దేవుని యందు విశ్వాసం ఉంచే నూతన వ్యక్తులను ఆటంకపరచకూడదు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు నో. చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైంది. మనల్ని బట్టి ఎవరు కూడా దేవునికి దూరము కాకూడదు.
దట్ ఈస్ నాట్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అస్. అది మనకు ఆశీర్వాదము కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6-7 వచనాలు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుటకు వానికి మేలు. చూసారు ఎట్లాగుందో వాక్యం. నా యందు విశ్వాసం నుంచి ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు. ఒకరిని అభ్యంతరపరచువాడెవడు. చిన్నవారు అంటే చిన్నపిల్లలు అని అర్థం కాదు ప్రియులారా. కొత్తగా దేవుని దగ్గరకు వచ్చేవాడు, కొత్తగా ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు, వాళ్ళని అభ్యంతరపరచొద్దు అని ప్రభువు అంటుంది. కనుక మన మాటలు, మన క్రియలు ఇవన్నీ నూతనంగా ప్రభు సన్నిధికి లేక మందిరానికి వచ్చేటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తలు కలిగి ఉంటాయి. ఇంకొక మాట కూడా ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి అని. మనం ఎప్పుడు కూడా దేవునితో కలిసి మనుషులను దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి. వాళ్ళు దేవునిపై విశ్వాసం ఉంచేటువంటి ప్రయత్నాలు చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకు దేవునికి సంబంధించిన విశ్వాసపు మాటలు చెప్పాలి, వాళ్ళని ఆదరించాలి, బలపరచాలి, ధైర్యపరచాలి, చేర్చుకోవాలి. ఇది సంఘానికి చాలా అవసరం. అదర్వైజ్ వీ కాంట్ క్యాచ్ ద సోల్స్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్. అలా చేయకపోతే మనం ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించలేము. సంఘానికి పౌలు హెచ్చరిక ఇస్తామన్నాడు. కాబట్టి మిమ్మును బట్టి సంఘంలో ఎక్కడ కూడా ఈ డిస్ట్రక్షన్స్ జరగకూడదు. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవరునూ తను తాను మోసపరుచుకోనకూడదు. మీలో ఎవరైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలేదు. ప్రియులారా, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఈ జ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలు మనం చూస్తూ వస్తాం. ఎవరు కూడా మోసపోచుకోవద్దు, ఎవరునూ తను తాను మోసపరుచుకొనకూడదు అంటున్నారు. కొద్దిమంది సంఘాన్ని పాడు చేస్తూ దాంట్లో వాళ్ళు విజయం సాధించినట్టు అనుకుంటా ఉంటారు ప్రియులారా. అది ఎలాంటిది అంటే వాళ్ళని వాళ్ళు మోసపరుచుకునే ప్రయత్నము చేయటం వంటిది. సౌలు ఒకప్పుడు అలాగే ఉండేవాడు. సౌలు ఏం చేసేవాడు అంటే దేవుని సంఘాన్ని హింసిస్తూ నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునేవాడు. హీ వాజ్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్ బై థింకింగ్ సో. అలా ఆలోచిస్తూ తను తాను మోసపుచ్చుకునేటువంటి వ్యక్తిగా సౌలు ఉండేవాడు. ఇంకా ఎవరు అంటూ మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలేను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. కనుక లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వదిలి దేవునికి సంబంధించిన జ్ఞానంలోనికి రావాలి. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము వ్యర్థపరచబడుతుంది ప్రియులారా. అదే ఆ 20వ వచనంలో చూస్తాం. జ్ఞానులను వారు కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఆయన వారి ఉపాయములను భంగపరచును, జ్ఞానులను
వారి ఆ, ఆ, అది వంచకుల తమ పన్నాగం నెరవేర్చుకోకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొను. కపటుల ఆలోచనను తలక్రిందులుగా చేసేస్తాడు. కాబట్టి మ్యాన్ నీడ్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద వరల్డ్ నాలెడ్జ్, వరల్డ్ విజ్డమ్. లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ మనిషికి దేవుని యొక్క జ్ఞానము కావాలి. వీళ్ళకి అదే నేర్పిస్తూ వచ్చాడు. ఈ కొరంథీ సంఘానికి పౌలు అదే బోధిస్తూ వచ్చాడు. 21-22 వచ్చాడు. కాబట్టి ఎవడు మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి అంటున్నాడు. వాళ్ళు మనుషుల యందు అతిశయించే వాళ్ళుగా ఉన్నారు. పిల్లలు పోయినసారి మనం చెప్పుకున్నాం. కొరంథీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు కొద్దిమంది ఏమనుకునేవాళ్ళంటే, మేము అపోలో, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను, నేను కేఫా వాడను అని మనుషులను బట్టి వాళ్ళు అతిశయించేవాళ్ళు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, ఎవడునూ మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. అపోలో అయినను, పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవినవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. మీలో మీకు ఎందుకు విభేదాలు? అన్నీ కూడా మీవే, మేము కూడా మీ వాళ్ళమే అన్నట్టు పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారిలో ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ అన్నమాట, వారిలో ఉన్నటువంటి విభేదాలు. అంతకుముందు నేను చెప్పాను డినామినేషన్స్ గురించి. మేము బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన వాళ్ళం, మేము హెబ్రోను సంఘానికి సంబంధించిన వాళ్ళం, మేము బ్రదరన్ గ్రూపుకు సంబంధించిన వాళ్ళం, మేము పెంతెకోస్తుకు సంబంధించిన వాళ్ళం, ఇలా చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. వాస్తవానికి ఆ సంఘాలను స్థాపించినటువంటి సేవకుల మధ్య ఎక్కడ విభేదాలు లేవు, కానీ ఆ సంఘాల్లో ఉన్నటువంటి మనుషుల లేక విశ్వాసుల మధ్య విభేదాలు అనేవి ఉంటాయి. పోయినసారి కూడా నేను మీకు చెప్పాను. కనుక మీరు నేను కేఫా వాడనని, నేను పౌలు వాడనని, నేను అపోల్లో వాడనని మీరు చెప్పుకోవద్దు. మేము మీ వాళ్ళం అంటున్నాడు ప్రియులారా. మేమంతా మీ వాళ్ళం. ఉన్నవైనను, జీవమైనను, ప్రస్తుతం అందున్నవైనను, మరణమైనను, రాబోనవైనను అన్నీ కూడా మీవే. ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ విల్ గెట్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి క్రీస్తుకు సంబంధించినటువంటివన్నిటిని కూడా పొందుకుంటాడు. ప్రియులారా, అన్నీ అతనివే అవుతాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. క్రీస్తునందు దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు లోకంలో పరిస్థితి అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అయితే వీళ్ళంతా ఒకరోజు గతించిపోతారు. ప్రియులారా, ఒకరోజు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోయేది ఎవరు అంటే మనమే. యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేసేటువంటి సమయంలో ఆయనకు సంబంధించిన వాళ్ళు భూమి మీద పరిపాలకులుగా ఉంటారు. శాంతియుత సామ్రాజ్యముగా అది ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం భూమి మీదకి. అంతకుముందు నేను చెప్పాను మిలేనియం కింగ్డమ్ అని, 1000 ఏళ్ల పరిపాలన.
దాంట్లో అవి ఉంటాయి. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. విశ్వాసులు సేవకుల విషయమై ఎటువంటి భావన కలిగి ఉండాలో అనేది ఆ సంఘస్థులకు పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ కొరంథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సేవకుల విషయమై రకరకాల భావనలు కలిగి ఉన్నారు. పౌలుని గురించి కొద్దిమంది ఆలోచిస్తే, కొద్దిమంది కేఫాను గురించి, కొద్దిమంది అపోలోను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మేము ఎవరు అంటే మేము క్రీస్తు సేవకులము, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులము అని చెప్తా ఉన్నాడు వాళ్ళకి. మేము అని పోల్చుకున్నట్టు, మేము అని చెప్పుట్లో ఇక్కడ కేవలం పౌలు తన గురించి మాట్లాడటం లేదు. తనతో పాటు తోటి సేవకులను కూడా కలుపుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా చెప్పాలి అంటే పేతురు అయినా, అపోలో అయినా, నేనైనా, ఎవరైనా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరట? క్రీస్తు సేవకులము. పౌలు చాలా దీనుడు ప్రియులారా. పౌలు గొప్ప పాండిత్యాన్ని కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ, పౌలు ద్వారా అనేక సంఘాలు కట్టబడినప్పటికీ, దేవుడు పౌలు ద్వారా అనేక అద్భుతాలు జరిగించినప్పటికీ పౌలు చాలా దీనుడిగా ఉండేవాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. 20వ అధ్యాయము 19వ వచనం. చాలు ప్రియులారా, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో ప్రభువును సేవించే వ్యక్తిగా పౌలు. హీ వాజ్ వెరీ హంబల్ మ్యాన్. హీ వాజ్ వెరీ హంబల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దీన సేవకుడిగా పౌలు బైబిల్లో మనకు కనిపిస్తాడు. పోతే గృహ నిర్వాహకత్వం అనే, ఇక్కడ గృహ నిర్వాహకులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో స్టీవర్షిప్ అంటారు దాన్ని. గృహ నిర్వాహకుని స్టీవర్డ్ అని అంటారు. ఈ గృహ నిర్వాహకత్వం అనేది ఎలాంటిది అంటే, ఒక గృహంలో యజమానుని ద్వారా సమస్తము ఒక వ్యక్తికి అప్పగించబడుట. దానికి గొప్ప ఉదాహరణ ఎవరు అంటే పాత నిబంధన గ్రంథంలో యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు ఆయనకి. పోతీఫర్ ఇంట్లో ఏమేమి ఉన్నదో అన్న సంగతి పోతీఫర్కి కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలి అంటే యోసేపుకు తెలుసు. అంటే అన్నిటినీ యోసేపు చేతికి ఆయన అప్పగించాడు. ఆ రీతిగా ప్రియులారా, మరి దైవిక సంబంధమైనటువంటి వాటిని దేవుడు గృహ నిర్వాహకులకు ఇస్తాడు. ఆయన పని నమ్మకంగా చేసేటువంటి వారికి దేవుడు ఆయనకు సంబంధించిన వాటిని అప్పగిస్తాడు. ప్రియులారా, పోయినసారి మనం సేవకుల గురించి చెప్పుకున్నాం. మరి సువార్థికులను గురించి, ఉపదేశకులను గురించి, కాపర్లను గురించి, ఇంకా ఎవరున్నారు, అపోస్తుల గురించి, ఇలా అనేక మంది సేవకుల గురించి మనం చెప్పుకున్నాం. అనేక పరిచర్యల గురించి కూడా గత పాఠాల్లో మనము చూసాం ప్రియులారా. కనుక ఈ గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడుతూ ఏమంటే, ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవసరం. సేవకులు నమ్మకంగా ఉండాలి, విశ్వాసులు కూడా నమ్మకంగా ఉండాలి. పౌలు ఎంతో నమ్మకంగా ఉండేవాడు ప్రియులారా. చూడండి, అదే 4వ అధ్యాయము
7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. సన్నిహితుల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడనై. చాలు. నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరాన్ని పొందాను అంటున్నాడు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. పౌలు ఎలాగున్నాడు అంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. పౌలు తిమోతిని గురించి మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తూ తిమోతిని గురించి ఏమని చెప్పాడు అంటే చూడండి, అదే 4వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాం. చాలు. నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. ఒక సేవకుడు ఒక విశ్వాసుని గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చుట అనేది చాలా అమోఘము ప్రియులారా. ఇదిగో పలానా వ్యక్తి నమ్మకస్తుడు, పలానా స్త్రీ నమ్మకస్తురాలు అని సేవకులు సంఘంలో ఉన్న విశ్వాసులను గురించి సాక్ష్యం ఇచ్చుట అనేది చాలా గొప్ప విషయం. అదే ఇంకా పౌలు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, అక్కడ ఇంకో వ్యక్తిని గురించి కూడా చెప్పాడు. 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన చాలా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎపఫ్రా ఎలా ఉన్నాడు అంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉన్నాడు. ప్రియులారా, పరిచారకులు అంటే కేవలం పాస్టర్లు అనుకోబోకండి. విశ్వాసులు కూడా పరిచారకులే. విశ్వాసులు కూడా సువార్త పరిచర్య చేసేవాళ్ళు. మీరు ఎవరికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే మీరు కూడా సేవ చేస్తున్నట్టు అర్థం. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తేనే సేవ అని కాదు. బయట నిలబడి ఇంకొక వ్యక్తికి సువార్త చెప్తే అది కూడా పరిచర్య. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రియులారా. సరే చూడండి, 3వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చాలు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. ప్రియులారా, పౌలు తన గురించి మాట్లాడుతూ ఎవరి వల్ల కూడా ఆయన విమర్శించే పని లేనట్టుగా చెప్తా ఉన్నాడు. అలాగని ఆయన ఏదో ఇది కొంచెం గర్వించి మాట్లాడినట్టుగా కాదు ప్రియులారా. ఆ కింద వచనానికి వచ్చేసరికి దాని గురించి మనము చూస్తాం. 4వ వచనం, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఏ మనుషుడు నన్ను విమర్శించడం అనేది కాదు కానీ, నన్ను నేను విమర్శించుకోవడం కాదు కానీ, నన్ను విమర్శించేవాడు ప్రభు. నన్ను విమర్శించేవాడు ప్రభువు. ఏమంటున్నాడు? నా యందు నాకు ఏ దోషమును కానరాదు. పౌలు చాలా పర్ఫెక్ట్గా జీవించేవాడు ప్రియులారా. మనం అపోస్తుల కార్యం చదువుతూ ఉన్నప్పుడు పౌలు యొక్క జీవితం గురించి అనేక విషయాలు మనకు అక్కడ అర్థం అవుతాయి. ఫేలెక్స్ ముందు నిలబడినప్పుడు, రాజుల ముందు నిలబడినప్పుడు పౌలు ఏమన్నాడంటే, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఇప్పటి వరకు నా మనస్సాక్షిని పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకున్నాను. అందరూ చెప్పలేడు. తర్వాత ఇదే పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. అంటే అర్థం ఏంటి? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని చెప్పాడు. ఎటువంటి స్టేట్మెంట్స్ అవి?
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 2:12. అమ్మ 1:12 చదవండి. 1:12. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటిమనియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి మేము నడుచుకున్నాము, నిష్కాపట్యంగా నడుచుకున్నాము. మనస్సాక్షి అలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పటికీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటున్నాడు ప్రియులారా. అంటే ఈ నమ్మకత్వము విమర్శత్వము అనేది మనం దేవునికి కనబడేటువంటి విధంగా ఉండాలి. మనుషుల కోసం జీవించడం కాదు. దేవుడు మనల్ని విమర్శించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా చాలా స్పష్టంగా బయలుపరచబడతాయి. మరి ప్రవక్త అయిన యెషయాను గురించి మనం చూస్తాం. యెషయా ప్రవక్తే అత్యున్నత సింహాసనము పైన ప్రభువు ఆసీనుడైనప్పుడు చూశాడు. ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. ప్రభు యొక్క దూతలను కూడా చూశాడు. మహాదూతలు వాళ్ళు ఎలాగ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అనే దర్శనాన్ని కూడా చూశాడు. క్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి రాశాడు, మరణమును గురించి ప్రకటించాడు. ఇంకా ఎన్నో విషయాలు, సత్యాలు ఆయన ప్రవచించాడు ప్రియులారా. అలాంటి ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని సన్నిధిలో తను చూసుకున్నప్పుడు అతను ఎలా కనిపించాడు? అతని యొక్క పెదవులు అపవిత్రమైపోయినట్టుగా కనిపించాడు. అలాగ మనల్ని మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవునికి కనబడే విధంగా మన జీవితం ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ ఇంకెవరికి కనపడాల్సిన పని లేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. We should be seen to God. That's all. మనం దేవునికి కనపడితే చాలు. పౌలు అలాంటి దృక్పథంతో మాట్లాడుతున్నాడు. 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గూర్చి తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమంగలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. చాలా లోతైన వచనం ప్రియులారా ఇది. ఆయన అంధకారమంగలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, అంధకార సంబంధమైన రహస్య పాపములన్నీ కూడా దేవునికి తెలుసు. ఈవెన్ ఇఫ్ వి థింక్ ఏ థాట్ ఇన్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్, మన హృదయాంతరంగంలో మనం ఆలోచించే ఆలోచన కూడా దేవునికి తెలుసు ప్రియులారా. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, హృదయముల్లోని ఆలోచనలు, ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు? కానీ దేవునికి తెలుసు. 139వ కీర్తన 139వ కీర్తన
మొదటి నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, ఉమ్, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఉమ్, నేను కూర్చునుట, నేను నేర్చుట నీకు తెలియదు. ఉమ్, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఉమ్, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఉమ్. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, ఆ, మాట నా నాలుకకు రాక మునిపే ఉమ్. అది నీవు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలు. మాట్లాడక ముందే మనం ఏం మాట్లాడబోతున్నాము అనేది ఆయనకు తెలుసు ప్రియులారా. మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు. అసలు తలంపు పుట్టక ముందే ఆయన ఎలా గ్రహిస్తున్నాడు? ఇవి అగోచరం అంటాడు ప్రియులారా. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. దేవుడు అంత గొప్పవాడు. మన గతం ఆయనకు తెలుసు, మన ప్రస్తుతం ఆయనకు తెలుసు, మన భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు, మన నోటి నుండి మాట రాకమునిపే ఆయనకు తెలుసు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు చేయండి. నా తలంపులను పవిత్రపరచండి, నా ఆలోచనలను పవిత్రపరచండి. ఇంకొక మాట ఉంది ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు శాస్త్రులలోను ఉమ్, పరిసయ్యులలోను కొందరు ఉమ్. బోధకుడా, అమ్మ 12:38. అప్పుడు శాస్త్రులోను పరిసయ్యులలోను కొందరు. ఒక్క నిమిషం అమ్మా, అది కాదు, 36 చదవండి. 36. నేను మీతో చెప్పున్నది అది మనుషులు పలుకు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున విమర్శ దినమున లెక్క చెప్పవలసి లెక్క ఉన్నది. చెప్పవలసి. అసలు ఇది చదివితే చాలాసార్లు భయం అనిపిస్తుంది ప్రియ. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అసలు అది తలుచుకుంటేనే భయం అనిపిస్తుంది. అంటే ఈ నోటి మాటలు, హృదయాలోచనలు, తలంపులు ఎంత జాగ్రత్తగా కాచుకోవాలో చూడండి. కాబట్టి విమర్శించేటువంటి వాడు ప్రభువే, మెప్పును ఇచ్చేటువంటి వాడు ఆయనే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఇది క్రీస్తు న్యాయపీఠము ప్రియులారా, విశ్వాసులకు జరిగే తీర్పు ఇది. 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. విశ్వాసులకు జరిగే తీర్పు ఇది. ఇది అంతిమ తీర్పు కాదు, కానీ విశ్వాసులకు జరిగే, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి తీర్పు అది. అంతకుముందు నేను చెప్పాను. ఇంకా పౌలు ఏమంటున్నాడంటే సంఘంతో, చూడండి 6వ వచనం చదువుతుంది. సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి లేఖనంలో యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరి ఒకని మీద పొంగకుండునట్టు ఈ మాటలు నీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నారు. మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. ఈ నేర్చుకొని అనేటువంటి మాటను గ్రీక్లో ఏమని చెప్పారు అంటే మాథెతే అని అన్నారు ప్రియులారా. MATHE, టీ పైన ఒక హైపన్ ఉంటుంది గ్రీకులో,
మాథెతే అని అన్నారు. అది వర్బ్ అన్నమాట, క్రియాపదం అని. దాన్ని నౌన్లో నుంచి తీసుకున్నారు. నౌన్లో అదేమని ఉందంటే మాథెథస్ అని ఉంది. మాథెథస్ అని అది ఇంగ్లీష్లో డిసైపల్ అని అర్థం. డిసైపల్ అంటే శిష్యుడు లేక నేర్చుకునేటువంటి వాడు అని అర్థం. నేర్చుకునేటువంటి మాటను గ్రీక్లో ఆ విధంగా రాశారు ప్రియులారా. ద వన్ హూ ప్రాక్టీస్ వాట్ హీస్ టాట్. చెప్పిన దాన్ని చేసేటువంటి వ్యక్తి అని అర్థం. చెప్పిన దాన్ని చేసేటువంటి వ్యక్తి అని అర్థం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు మమ్మును చూచి లేఖనమునందు రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోండి. వాళ్ళు లేఖనాలను అనుసరిస్తూ చాలా జాగ్రత్తగా పౌలు సేవకులు జీవించారు. కనుక వాళ్ళను పోలి జీవించడం అని అక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. అది ఒకటి. రెండవదిగా ఇక్కడ పౌలు ఎంతో దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. హీ వాజ్ ఎంతో హంబుల్గా, దీనుడిగా ఉన్నాడు. అబ్రహాముని గురించి మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అన్నాడు, నేను ధూళిని అన్నాడు ప్రియులారా. నేను ధూళిని అన్నాడు, నేను దుమ్మును అన్నట్టుగా ప్రార్థన చేశాడు. మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో దాన్ని మనం చూస్తాం. తర్వాత మోషేని గురించి ఆలోచిస్తే నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో మోషే దేవుని సన్నిధికి వెళ్ళేదానికి భయపడ్డాడు. తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు ప్రియులారా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. చాలా బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఎంతగానో తగ్గించుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏంది అంటే, సహోదరులారా, మీరు మమ్మును చూచి మీరు ఒకని పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగుకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి ఆ ఎక్కువ చేసిన వ్యక్తిని గురించి అతిశయించడం ప్రియులారా. ఆ కొరంది సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఉన్నారు అంటే, కొద్దిమంది ఏమో పౌలును తక్కువ చేసి మాట్లాడడం, కేఫాను ఎక్కువ చేసి మాట్లాడడం. కేఫా ఏందో అతిశయించడం అంటే పేతురు ఏందో అతిశయించడం. ఇంకొద్ది మంది అపోల్లోను తక్కువ చేసి మాట్లాడి పౌలును ఎక్కువ చేసి మాట్లాడుతూ పౌలు యందు అతిశయించడం, పౌలు పెద్ద సేవకుడు అని అతిశయించడం. ఇలాంటి ఒక విధమైన పార్షియాలిటీ, పక్షపాతం లాంటిది, బోస్టింగ్, అతిశయం లాంటిది వాళ్ళు కలిగి ఉండేవారు. ఈ రోజుల్లో కూడా ప్రియులారా, కొద్దిమంది ఆ సేవకుడు చిన్న సేవకుడు, ఈ సేవకుడు పెద్ద సేవకుడు అని ఆ పెద్ద సేవకుడిని బట్టి అతిశయించే వాళ్ళు కూడా ఉన్నారు. సేవకుడు చిన్నవాడా పెద్దవాడా అనేది కాదు. ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. అంతే. సేవకుడు సేవకుడే. కనుక ఇలాంటి తారతమ్యాలు మీలో వద్దు అని పౌలు ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి హెచ్చరిక ఇస్తాను. మేమంతా ఒకటే అంటున్నాడు. నేనైనా, అపోల్లో అయినా, కేఫా అయినా మేమంతా ఒకటే. మీరెందుకు మమ్మును బట్టి ఒకరిని ఒకరు తగ్గించి ఒకరిని ఉన్నాడు ప్రియ 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏమి? పొంది ఉండి నీవు పొందినట్లు నీవు అతిశయింప నేల. చూడండి ఎలాగో మాట్లాడుతున్నాడు. మీరు మనుషుల వలన ఆధిక్యం పొందారా అని అడుగుతున్నాడు ప్రియులారా.
నీకు ఆధిక్యం కలుగు చేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో మనుషు పరుని వలన నీవు పొందినది ఏమి? నువ్వు అసలు ఎవరి వలన ఏం పొందుకున్నావు? మీకు ఆతిథ్యం ఒక 2 ప్రశ్నలు అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు. నీకు ఆధిక్యము కలుగజేయవాడు ఎవడు అంటే దేవుడే. ఎవరో వలన నీవు ఏమో పొందుకోవటం లేదు, దేవుడిస్తే నీవు పొందుకుంటున్నావు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చుచున్నాను. దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. యెహోవా ఇచ్చాడు. ఈ పశువులు, ఒంటెలు, పిల్లలు, భార్య, ఈ ఆస్తి, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ యెహోవా ఇచ్చాడు అని యోబు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును అని. శ్రేష్టమైన ఈవులిచ్చేది దేవుడే. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరం ఇవన్నీ కూడా దేవుడే ఇస్తాడు అని ఇచ్చేటువంటి దేవుని గురించి వాళ్ళకి పౌలు చెప్తా ఉన్నాడు. పిల్లలు 8వ వచనం. ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. వాళ్ళు ఎలా ఉన్నారంటే దే హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వీయ సంతృప్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. పిల్లలు లేకపోయినా ఉన్నట్టుగా భావించి ఉన్నదాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇది దేనికి, ఇది ఎవరికి సూచనగా ఉంది అని అంటే లవోదికయ సంఘానికి సూచికగా ఇది కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని అది ఎరగటం లే. దిక్కుమాలిన వాడని ఎరగట్లేదు, దౌర్భాగ్యుడు అని ఎరగట్లేదు, దిగంబరుడు అని ఎరగట్లేదు. ఎరగకపోగా ఏం ఎరుగున్నారు? చదవండి. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పు. అలాంటి స్థితి ఉంది ఇక్కడ. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా వీళ్ళు భ్రమపరచబడతా ఉన్నారు పిల్లలు. కనుక పౌలు కొంత వాళ్ళను ఆ విధానంలో మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడంటే, మీరు రాజులగుట నిజంగా వాళ్ళు రాజులయ్యారా? ఇంకా అనేక విషయాలు పౌలు మరి తన్ను పోల్చుకుంటూ వారికి తెలియజేస్తూ సేవకులను గురించి ఇంకా అనేక విషయాలు కింద వచనాల్లో చెప్పడం అనేది మనం చూస్తాం పిల్లలు. ఇంతటితో ఈ పాఠాన్ని మనం ఆపుతున్నాం. దేవుని చిత్తం అయితే మిగతా విషయాలు వచ్చే పాఠంలో మనము నేర్చుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి బైబిల్ ధ్యానంలో అనేక విషయాలు మీ వాక్యంలో నుండి మేము ధ్యానం చేస్తాం. మరి ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఈ శరీరం పరిశుద్ధాత్మక ఆలయం అంటుండగా ఆయన మా దేహాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ కావలసిన జ్ఞానం మాకు దయచేయండి.
పాపము మా శరీరంలో ఎక్కడ నివాసం చేయకుండానట్లుగా కృప దయచేయండి. మా శరీర అవయవాలు నీతికి సాధనాలుగా ఉండునట్లు సహాయం చేయండి. మాకు తలంపు పుట్టక మునిపే, మా నోటికి మాట రాక మునిపే మీరు ఎరిగినటువంటి దేవుడు కనుక మా తలంపులు, మా ఆలోచనలు, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు సహాయం చేయండి. వ్యర్థమైన మాటల నుండి ప్రభువా మీరు మాకు సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగనే సంఘంలో కూడా మేము అనేక మందిని ప్రభువా మీ కొరకు సంపాదించే వారముగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా లోకంలో ఉన్నటువంటి మీ సేవకుల విషయమై ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభువా మా హృదయాలు మీ చిత్తానుసారమైనటువంటి ఉద్దేశాలతో నింపబడినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి చెప్పబడిన సందేశంలో మీ మాటలకే ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.